హలో ఆల్. సో ఇవాళైతే నెల్లూరు స్టైల్ మినపప్పు పచ్చడి చూపిస్తున్నానండి. సో మినుముల పచ్చడి అని కూడా అంటారు మా వైపు. ఇదైతే టమోటా ఏమి వేయనక్కర్లేదనమాట. సో దీనికి 3 డేస్ వరకు కూడా నిల్వ ఉంటది. సద్దన్నంలోకి కానీ, లేదంటే పప్పుల్స్‌లోకి సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటదండి. వడల్లోకి, ఇడ్లీ, దోసల్లోకి చాలా బావుంటది. ఈ మినపప్పు పచ్చడి నేను ఇక్కడైతే నా ఇంట్లో ఉన్న చిన్న రోల్లో చిన్నగా దంచుకుంటున్నాననమాట. దంచితేనే ఆ మినపప్పు ఊరే కొద్దీ సాఫ్ట్ అవుతూ టేస్ట్ బావుంటది. లేదనుకుంటే మనం మిక్సీలో అయినా సరే జస్ట్ ఒక 2 పల్స్ ఇచ్చేసి ఆపేసుకోవడమే. నేనైతే ఓపికగా దంచుకున్నాను కూర్చొని. సో ఇలా రోట్లో దంచినప్పుడు రోట్లో అన్నం వేసుకొని కలుపుకొని తినే అలవాటు ఎంతమందికుంది చెప్పండి? నాకైతే ఉందనమాట. చిన్నప్పుడైతే మనకు ఊర్లో పెద్ద పెద్ద రోళ్ళు ఉంటాయి కదా, పప్పు రుబ్బుకునే రోళ్ళు. సో వాటిలో రుబ్బినప్పుడు అవి గోంగూర పచ్చడి కానీ, టమోటా పచ్చడి, కరివేపాకు పచ్చడి, మినపప్పు పచ్చడి ఇలా వేడి వేడి అన్నం కానీ, లేదంటే రాత్రి మిగిలిన అన్నం ఏదైనా ఉన్నా వేసి కలిపేసి పెట్టేవాళ్ళనమాట అమ్మమ్మ కానీ. సో ఇలాగా నాకైతే అది గుర్తొచ్చింది. నేను కూడా అలా తిందామని ట్రై చేశాను. మీకు ఈ అలవాటు ఉందా లేదని కామెంట్